ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకుంటున్న ఆలయం సిరులిచ్చి కల్పవల్లైనటువంటి శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ విశేషాలు ఈరోజు మనం తెలుసుకుందాం. ఉత్తరాంధ్రుల కల్పవల్లి, గజపతుల యొక్క ఆడపడుచు, వాత్సల్య తరంగిణి, అమృతవర్షిణి, సకల కళ్యాణ గుణరూపిణి అయినటువంటి శ్రీ పైడితల్లి అమ్మవారు బొబ్బిలి యుద్ధం వద్దని అన్నను వారించి దానిని నిలువరించడానికి చివరి వరకు ప్రయత్నించి అన్నమరణంతో తనువు చారించి సమాజ హితమే తన అభిమతం అని ప్రబోధించిన పుణ్యమూర్తి శ్రీ పైడిమాంబ అమ్మవారు. మనిషిగా పుట్టి లోకహితం కోసం పరితపించి దైవత్వాన్ని పొందిన ఆ తల్లి చరితం ఆదర్శనీయం. ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో పైడితల్లి అమ్మవారి ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయం విజయనగర పట్టణంలో కలదు. కొలిచిన వారికి కొంగు బంగారమై అమ్మవారు ఇక్కడ పూజలు అందుకుంటూ ఉంది. మరి ఇంతటి అమ్మవారి యొక్క ఆలయ ప్రాశస్త్యం ఈరోజు మనం తెలుసుకుందాం. 18వ శతాబ్దంలో విజయనగరాన్ని గజపతి వంశానికి చెందినటువంటి పూసపాటి పెద్ద విజయరామరాజు వారు పాలించేవారు. ఆయన యొక్క సోదరే పైడిమాంబ. విజయరామరాజుకు బొబ్బిలి సంస్థానం ఇచ్చినటువంటి రాజగోపాల కృష్ణ రంగారావుకు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే శత్రుత్వం ఉండేది. ఈ శత్రుత్వం చినికి చినికి గాలివాలన మారి బొబ్బిలి యుద్ధానికి దారితీసింది. ఫ్రెంచ్ సేనాధిపతి బుస్సీ అండతో విజయ గజపతి బొబ్బిలిపై దాడికి దిగాడు. 1757 సంవత్సరం జనవరి 23న యుద్ధం ప్రారంభమైంది. యుద్ధం విషయం తెలుసుకున్న పైడిమాంబ రణం వద్దని అన్నను వారించింది. యుద్ధం అంటే వినాశనమని, అబలను నుదుట అరుణాస్త్రమని తెలిపింది. జన ధన ప్రాణహానాన్ని కళ్లకు కట్టేలా తన వాదనను వినిపించింది. అయినా సోదరి మాటని విజయ గణపతి పెడచెవిని పెడతాడు. ఈ యుద్ధంలో ఫ్రెంచ్ ఫిరంగుల దాటికి బొబ్బిలి కోట పూర్తిగా ధ్వంసమవుతుంది. ఫ్రెంచ్ తుపాకుల ముందు బొబ్బిలి వాడి కత్తులు చిన్నబోయాయి. యుద్ధ సమయంలోనే పైడిమాంబకు మసూచి వ్యాధి సోకుతుంది. పూజలో ఉన్నప్పుడు తన అన్నకు ఆపద ఉందని దుర్గమ్మ దయతో తెలుసుకుని తన అనారోగ్య వార్తను తెలిపి యుద్ధాన్ని ఆపాలంటూ అన్నకు విన్నవించాల్సిందిగా పతివాడ అప్పలనాయుడు అనే సైనికునితో వర్తమానం పంపుతుంది. వెనుకని వదినతో కలిసి బయలుదేరుతుంది. విజయ గర్వంతో ఉన్న విజయరామరాజును తాండ్ర పాపారాయుడు సంహరిస్తాడు. ఆ విషయం వనం తోట వద్దకు చేరుకోగానే ఆమెకు అర్థమవుతుంది. దీంతో పైడిమాంబ తీవ్ర ఆవేదనకు లోనై అన్నలేని లోకంలో తాను ఉండలేనని పెద్ద చెరువులో దూకి ఆత్మార్పణ చేసుకుంటుంది. మరునాడు అప్పలనాయుడు కలలో కనిపించి పెద్ద చెరువుకు పశ్చిమం వైపు తన విగ్రహం దొరుకుతుందని దానికి ఆలయం కట్టించవలసిందిగా ఆదేశిస్తుంది. జాలరుల సహాయంతో పైడితల్లి విగ్రహాన్ని బయటకు తీసి చెరువు ఒడ్డున ఆలయాన్ని నిర్మిస్తారు. నాటి నుంచి నేటి వరకు భక్తుల యొక్క కోరికల్ని తీర్చే కల్పవల్లిగా విజయనగర గ్రామదేవతగా అమ్మవారు ఇక్కడ పూజలు అందుకుంటూ ఉంది. ఏటా విదేశం తర్వాత వచ్చి తొలి సోమ మంగళవారాల్లో విజయనగరంలో పైడిమాంబ జాతర ఎంతో ఘనంగా జరుగుతుంది. అన్ని వర్గాల వారికి సమాన ప్రాధాన్యత కల్పిస్తూ ఈ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా నిర్వహించే సినిమానోత్సవ కార్యక్రమం జాతరకి తలమానికగా నిలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమానోత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించింది. లక్షల సంఖ్యలో భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. తమ మొక్కులని చెల్లించుకుంటారు. జాతరకు కొన్ని రోజుల ముందే పైడిమాంబ ఆలయ ప్రధాన అర్చకుడి కళలో దర్శనమిస్తుంది. సిరిమాను కావలసిన చెట్టు ఏ దిశలో ఉందో తెలియజేస్తుంది. సిరిమాను తయారీకి చింత చెట్టునే ఉపయోగిస్తారు. అర్చకుడు ఆ సిరిమానుకు ప్రత్యేక పూజలు చేసి పట్టణానికి చేరుస్తారు. వనం గుడిలోని అమ్మ దాన్ని చూపించి హుకుంపేట చేర్చి నిపుణుల సమక్షంలో అమ్మవారి ప్రతిరూపమైన సిరిమానుగా తీర్చిదిద్దుతారు. ఉత్సవ సమయంలో 50 అడుగుల ఈ సిరిమాను చివర ప్రత్యేక ఆసనం ఏర్పాటు చేసి దానిలో అమ్మవారి ప్రతినిధిగా పూజారిని కూర్చోపెట్టి నగరం మొత్తం కూడా ఊరేగిస్తారు. అరటిపళ్లను పూజారిపైకి విసురుతూ మొక్కులు తీర్చుకునే ఆనవాయితీ ఇక్కడ కనిపిస్తుంది. చెదురుగుడి నుంచి బయలుదేరే సినిమాను లక్షలాది భక్తుజనుల మధ్య జయ జయ ధ్వానాల మధ్య విజయనగరం కోట వద్దకు చేరుతుంది. కోటకు 3 సార్లు ప్రదక్షిణతో ఈ ఉత్సవం ముగుస్తుంది. దేవాలయ అనువంశిక ధర్మకర్తలైనటువంటి పూసపాటి వంశీయులు ఈ సందర్భంగా పూజల్ని సత్కరిస్తారు. మరి తెలుసుకున్నారు కదా, సిరులిచ్చే కల్పవల్లి అయినటువంటి శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ విశేషాలు. ఈ వీడియో చూసిన